నేను కొంతమందికి వెళ్ళినప్పుడు ఆ యూట్యూబ్లో వేరే వేరే ఆ టీవీల్లో వేరే వేరే స్పీకర్స్ మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈయన వింటున్నారని అంటే బాగుంటుందండి కామెడీగా అంటారు. ఏం కామెడీగా అది ఎందుకు వినాలి నువ్వు? బాగుంటుందండి, ఈయన భలే చెప్తాడండి. ఏం చెప్తాడు? కామెడీ అండి. ఆయన నవ్వుతూ ఉంటాడు, వెనకాలన్న మిగిలిన స్టేజ్ మీద ఉన్న అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక ఈ అందరూ నవ్వుకోవడానికి అన్ని లక్షలు పెట్టి ఎందుకు అంత మీటింగ్ పెట్టాలి చెప్పండి? అంత ఖర్చు ఎందుకు చెప్పాలి చెప్పండి? నవ్వుకోవడం కొరకు అంత ఖర్చు ఎందుకు చెప్పండి? ఒక ఎల్ఈడి పెట్టి స్క్రీన్ పెట్టేసి జబర్దస్త్ షో చేస్తే అయిపోద్ది కదా. నవ్వుకోవడానికి మీటింగ్లా, కామెడీల కొరకు మీటింగ్లా? ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాల్లో ఒక మీటింగ్ పెడుతున్నామంటే ఆ మీటింగ్ ద్వారా విన్న వారందరి హృదయాల్లో ఆలోచన రావాలి, నేను పాపిగా చచ్చిపోకూడదు, నేను పాపిగా జీవించకూడదు, నేను పరిశుద్ధునిగా మారాలి. ఈరోజు దేవుని వాక్యం నాతో సూటిగా మాట్లాడింది. నేను పరిశుద్ధునిగా బ్రతికి చచ్చిపోతే నాకు నిత్య జీవం ఉన్నదే.